పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన లఘు చిత్రం వనజీవి రామయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఖమ్మంలో గురువారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ శాఖాధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలో జిల్లా అటవీ అధికారులు సిద్ధార్థ విక్రమ్ సింగ్ మరియు డాక్టర్ భీమ్ నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సామాజిక స్పృహతో అద్భుతమైన చిత్రాన్ని రూపొందించినందుకు చిత్ర బృందాన్ని వారు కొనియాడారు. అనంతరం చిత్ర నిర్మాత చేయాల మండలం అర్జునపట్ల సర్పంచి లింగంపల్లి చంద్రశేఖర్ గారిని, అలాగే ప్రముఖ సినీ గేయ రచయిత ఘనమాది గారిని అధికారులు సాలువాలతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. పర్యావరణంపై రామయ్య గారు చేస్తున్న కృషిని భావితరాలకు అందించడంలో ఈ చిత్రం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అటవీ శాఖ సిబ్బంది మరియు స్థానిక కళాకారుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా సాగింది. డైరెక్టర్ గారిని మన సిసిఎఫ్ భద్రాద్రి సర్కిల్ అదేవిధంగా డిఎఫ్ఓ గారు అదేవిధంగా కళారంగా ఈ సినిమా కథకు మూలకుడైనటువంటి కళారంగా స్టేజ్ మీదకి రావాలి. కళారంగని వనజీవి రామయ్య లఘు చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసినటువంటి డైరెక్టర్ గారిని మన సిసిఎఫ్ భద్రాద్రి సర్కిల్ అదేవిధంగా డిఎఫ్ఓ గారు అదేవిధంగా కళారంగా ఈ సినిమా కథకు మూలకుడైనటువంటి కళారంగా స్టేజ్ మీదకి రావాలి. కళారంగని మన డిఎఫ్ఓ గారు మరో నిర్మాత వారికి ప్రశంసా పత్రం అందజేయాల్సిన తర్వాత బల్లేపల్లి మోహన్ చాలా వాసు ఫౌండేషన్ నరేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. నేను ఈ రావాలి యాక్చువల్గా అనివార్య కారణంలో రాలేకపోతున్నాను. సో మా టీం అందరికి మీరు లెసన్స్ కావాలి. నేను డెఫినెట్గా మళ్ళీ మీరు ఉన్నప్పుడు వచ్చిన కలుస్తాను. ధన్యవాదాలు. వనజీవి రామయ్య ఈ చిత్రానికి వచ్చినటువంటి అతిరథ పెద్దలైనటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ గారు మరియు రాజకీయ నాయకులు మరియు ముందున్నటువంటి ప్రజానీకమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే చేస్తూ ఈరోజు నేను నాకు ఒక సంస్థ ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడైవర్సిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేను గత 20 సంవత్సరాల నుండి పర్యావరణం గురించి చేస్తున్నాం. ఇక్కడ నుండి ఢిల్లీ వరకు కూడా పాదయాత్ర చేసినాం. ఎన్నోసార్లు సెక్రటరీ అసెంబ్లీ ముట్టడి చేసినాం. ప్రకృతిని కాపాడాలి, పొల్యూట్ రిలీజ్ అవుతుంది అనే కోణంలో మాకు గణేయాలి గారు
వనజీవి రామయ్య గారి పిక్చర్ తీస్తుండ్రో దానికి మీ సంస్థ నుండి మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మన వేముగంటి సార్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఆ టైంలో నేను వేరే నా ప్రోగ్రామ్స్ ఉండే, అయినా సరే అని చెప్పేసి, ఎందుకంటే ఇది ప్రకృతికి సంబంధించినటువంటి విషయము. వనజీవి రామయ్య గారు పూర్తి జీవితాన్ని త్యాగం చేసినారు. మేము దాంట్లో అలాంటి సబ్జెక్టు చేయడం అనేది మాకు ఒక అదృష్టంగా భావించి సార్ గారిని ఎన్నోసార్లు కూడా, వేముగంటి సార్ గారిని కూడా నాకు సమయం అనుకూలించకపోవడం వల్ల సార్ గారిని ఎన్నోసార్లు నేను అందుబాటులో లేక సార్ గారిని బాధ పెట్టడం జరిగింది. ఈ సభాముఖంగా నేను సార్ గారికి క్షమాపణ కూడా కోరడం జరుగుతుంది. అదే కోణంలో పెద్దలైనటువంటి ఇంకా చాలా మాట్లాడవలసి ఉన్నది కాబట్టి, సమయం లేదు కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్తే చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.